Hello guys, welcome back to my YouTube channel AFO Consultancy. After a long time tarvata, so manakaithe oka visa raavadam jarigindi. So mana student name vachesi Abdul Azim from ekkada nunchi bro? Siddipet nunchi. Okasari student manalni ela approach cheyaru. సో ఏ విధంగా మన కన్సల్టెన్సీని అప్రోచ్ చేయాలనేది సో తన ఇంట్రడక్షన్ అనేది చూసుకుందాం. హాయ్ బ్రో. ఒకసారి మన వ్యూవర్స్కి మీ ఇంట్రడక్షన్ చెప్పండి. ఎలా మనల్ని ట్రస్ట్ అయ్యిందో, ఇన్ని రోజులు మనతో ట్రావెల్ చేశారు అండ్ ఏ విధంగా ట్రస్ట్ అయ్యి ఏఎఫ్తో వచ్చారు? నా పేరు వచ్చి అబ్దుల్ అజీం సిద్దికి. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. ఓకే. చూసి ఇట్లా చాలా సెర్చ్ చేశాను. ఫస్ట్ ఏమో పంజాబ్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని మన తెలుగు వాళ్ళు నమ్మకం ఉంటుందని ఇక్కడే ప్రొసీడ్ అయ్యాను ఇక. ఓకే. సో మనకేంటంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్ చూస్తూనే వస్తున్నారు. అవును. సో మన కన్సల్టెన్సీ ఇలా ఉందంటే కేవలం మన వ్యూవర్స్ వల్లని మాత్రమే. వాళ్ళు ఉన్నారు కాబట్టే మనం ఈరోజు 5 బ్రాంచ్కి వెళ్ళగలిగాం అండ్ నెక్స్ట్ ఇంతమంది స్టూడెంట్స్ని సర్వీస్ ఇవ్వగలిగాం. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, మన సబ్స్క్రైబర్లందరికీ. ఒకసారి మీకు ఏ విధంగా అనిపించింది మన ఏఎఫ్ఓ జర్నీ? మీరు కాంటాక్ట్ అయినప్పుడు ఎలా కాంటాక్ట్ అయ్యారు? మీకు వచ్చిన సైప్రస్ వెళ్ళాలనే థాట్ మీకు ఏ విధంగా అనిపించింది? యూరోప్ వెళ్ళాలని థాట్ ఫస్ట్ నుంచి ఉండే నాకు. ఓకే. అంటే ఒక సైప్రస్ మంచి కంట్రీ ఉన్నది, వెళ్ళొచ్చు. యూరోపియన్ యూనియన్లో ఉన్నది. ఓకే. ఆల్రెడీ లాట్స్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదా సైప్రస్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నువ్వు ట్రావెల్ చేస్తున్నప్పటి నుంచి అయితే ఆల్మోస్ట్ అన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి యూరోప్కి ట్రావెల్ చేసి, అదే సైప్రస్కి చేసి. మన ఎస్పెషల్లీ ఏఎఫ్ఓని ట్రస్ట్ అవ్వడానికి రీజన్ మీ దగ్గర ఏమన్నా? మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ చాలా మంది ఇంతవరకు చాలా మందిని పంపించారు సైప్రస్కి. అదే ట్రస్ట్ అయ్యి వచ్చేసిన నేను. ఓకే. సో మీ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది? మనల్ని ట్రస్ట్ అయ్యి ముందుకు వచ్చిన తర్వాత చాలా స్మూత్లీ అయింది. ఓకే. చాలా స్మూత్లీ అండ్ చాలా సపోర్టివ్గా, ఫైనాన్షియల్లీ కూడా. ఓకే. ఫైనాన్షియల్లీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒకసారి మనం మాట ఇచ్చిన తర్వాత ఆ మాట వెనక్కి తీసుకోలేం. కరెక్ట్. ఒకసారి సపోర్ట్ చేస్తాము అంటే అప్ టు గెటింగ్ యువర్ వీసా, అంతవరకు ఎక్కడైనా లోటుపాట్లు జరిగినా, ఫీజు విషయంలో కొంచెం డిలేస్ అయినా అవి కొంచెం మేము బేర్ చేసుకొని అయినా వెళ్ళి వీసా తీసుకొచ్చే ఆ గుణం అయితే మాకుంది. అవును, చూసాను. ఇది నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటాను. కరెక్ట్. ఇంకొకటి థౌజండ్స్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏఎఫ్ఓకి ఎంటర్ అయినప్పుడు అలాంగ్ విత్ యువర్ పేరెంట్స్ 1000 ఆఫ్ డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్ని అన్ని మీకు సాటిస్ఫై అయ్యేలాగా చెప్పారా లేదా? ఒకసారి వచ్చిన తర్వాత కలిసిన తర్వాత నాకు ఫుల్లీ సాటిస్ఫాక్షన్ ఉండేది. ఓకే. ఆ కామెంట్స్, ఆ వ్యూస్ ఏదేదో ఉండేవి. ఇక ఏం చెప్పాలి, వచ్చిన తర్వాత ఒకసారి వచ్చి కలిస్తే మీ డౌట్స్ మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకే. ఎవరికైనా ఫ్రమ్ ద డే 1 మనం ఏవైతే చెప్పామో నీ కేరింగ్ విషయంలో కానీ, డాక్యుమెంటేషన్ విషయంలో కానీ, ఆఫ్టర్ రీచింగ్ ద కంట్రీ దగ్గర కానీ, ఎయిర్పోర్ట్ రిసీవింగ్, అకామిడేషన్, పార్ట్ టైమ్స్ అండ్ ఫుల్ టైమ్ జాబ్స్, యూనివర్సిటీ డాక్యుమెంటేషన్, ప్రతిదీ 100% అసిస్టెన్స్ ఇస్తాం. ఓకే. అదే ఆ నమ్మకం ఉన్నది. ఆ భరోసా అయితే మీకు చాలా స్ట్రాంగ్గా ఉంది రిమైనింగ్ అందర్ స్టూడెంట్స్తో పోలిస్తే. సో మీకైతే బిలీవింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కరెక్ట్. మీరు ఎలా అయితే వచ్చారో అదే విధంగా మీ వీసా తీసుకుంటున్నారు. సో అండ్ సెకండ్, కంగ్రాచులేషన్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు కొన్ని టైమ్స్ సో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టానేమో అనిపించింది కొన్ని సినారియో దగ్గర. అవి వీసాస్ డిలేస్ అయిన తర్వాత, ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ది ఫైల్స్ ఫిలిప్స్ యూనివర్సిటీలో ఉండడం వల్ల ఇన్ టైంలో రావాల్సిన వీసా కొంచెం డిలే అయింది. సో లాస్ట్ అయితే వచ్చింది. ఓకే. మీ ఫ్యామిలీ ఏ విధంగా ఫీల్ అయ్యారు? చాలా ఫుల్ హ్యాపీ. అందరు ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ ఉంటే ఇంటేక్ క్లోజ్. సో ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఇంకా మోర్ దాన్ 2 days టైం తీసుకుంటుంది. సో బయటికి వెళ్ళేటప్పటికి ఇంకొక 4-5 days ఉంటుంది ఇంటేక్ క్లోజ్ అవ్వడానికి. ఈ ఎండింగ్లో చూస్తున్న వాళ్ళకి మీరు ఏమంటారు? తొందర రండి, జల్దీ వచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా, స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేయగలరా మన వ్యూవర్స్ కోసం? అంటే మీరు కొన్ని ఫియర్ అయ్యారు, లైక్ మీ కామెంట్స్ ద్వారా రూపంలో కావచ్చు, మీరు చూసిన వీడియోస్లో కావచ్చు, డిఫరెంట్ ప్లేసెస్లో కావచ్చు, మీరు కొంచెం భయపడ్డారు. వాటికి మీరు రియలైజ్ అయ్యారు. సో నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే జనరల్గా మనకు అప్రోచ్ అయితే వాట్ ఈజ్ వాట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది.
మనకు అప్రోచ్ అవ్వకుండానే కొంతమంది డిసిజన్ తీసుకుంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? 100% ట్రస్టబుల్ అండి ఇది AFO అంటే. ఓకే. దానికన్నా అది ఏమి ఇట్లా స్కామ్ ఫ్రాడ్ ఏం లేదు ఇక్కడ. ఓకే. రావండి ఒకసారి వచ్చి కలిసి మాట్లాడితే అదే క్లియర్ అయిపోతుంది మొత్తం. ఒకసారి ఏమైనా ఫైనల్గా హిందీలో ఏమైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే వ్యూవర్స్లో కూడా చాలామంది చూస్తుంటారు హిందీ వాళ్ళు కూడా. జనరల్గా నాకైతే హిందీ రాదు. ఓకే. కంపతీసేది తిట్టమాకన్నా ఉన్నాను. ఒకసారి చెప్పండి వ్యూవర్స్కి. AFO कंसल्टेंसी बेस्ट कंसल्टेंसी है साइप्रस के हाथ से. आप लोग आइए, आके इनसे बात कीजिए. प्रसाद भाई है, साई भाई है, बहुत अच्छे तरीके से लोग आपके जो भी डिटेल्स है वो सब ले लेके आपके अच्छा फाइल प्रोसेस करेंगे और जल्द से जल्द आपका वीज़ा आपके हाथ में दे देंगे लोग. ఓకే. ఒకసారి నాన్నగారు కూడా వచ్చారు కదా, నాన్నగారు మాటల్లో కూడా నమస్తే సార్. సో ఫైనల్గా అయితే అబ్బాయికి వీసా రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్కసారి ఎందుకంటే మీ సంతోషాన్ని మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్తో పంచుకుందాం సార్. మీకు ఏ విధంగా అనిపించింది ప్రాసెస్? చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే వచ్చినప్పుడు మీరు మీ అబ్బాయి ఇద్దరు మాత్రమే వచ్చారు నాతో మాట్లాడడానికి. కరెక్టే సార్. ఫ్రమ్ ద డే 1 నుంచి అరౌండ్ మన మధ్య ఒక 3 నెలలు ట్రావెల్ అయితే జరిగింది. ఈ 3 నెలలలో మన AFO కన్సల్టెంట్స్కి మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? ఒకసారి మీరు హిందీలో చెప్పినా పర్లా. बहुत अच्छा रहा अल्हम्दुलिल्लाह, आराम से अच्छा हो गया बहुत. ఎందుకంటే సార్ చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి, ఆ కన్సల్టెన్సీకి మన కన్సల్టెన్సీకి ఉన్న డిఫరెన్స్. बहुत आराम से आप कर सकते हैं, यहाँ पे एतमाद के साथ कर सकते हैं इनसे इंशाल्लाह. థ్యాంక్ యూ సార్. సో ఫైనల్గా అయితే వెరీ మచ్. ఓకే సార్. సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అస్ AFO కన్సల్టెంట్ ఛానల్. చాలా కన్సల్టెన్సీస్ వచ్చేసి సైప్రస్కి చేస్తున్నాయి. వీళ్ళకి వచ్చేసి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియవు. ప్రతి ఈచ్ అండ్ సెకండ్ టు సెకండ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఏ కన్సల్టెన్సీకి తెలియవు. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ వేరే పోర్టల్కి ఇస్తారు, పోర్టల్ ద్వారా అప్లై చేసుకుంటారు. సో ఇలా స్ట్రగుల్ అయ్యి లాట్స్ ఆఫ్ కన్సల్టెన్సీస్ మనల్ని కాంటాక్ట్ అవుతున్నారు, వాళ్ళ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, సో అని. సో ఎవరైనా B2B మాట్లాడే వాళ్ళు కానీ లేదా స్టూడెంట్స్గా వెళ్ళే వాళ్ళు కానీ మన కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. సో డిస్క్రిప్షన్ కింద మన నెంబర్స్ ఉంటుంది, ఆ నెంబర్స్ని కాంటాక్ట్ అయితే 100% మీకు సపోర్ట్ అయితే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.